ఒక్కసారి గోపీనాథ్ గారి రాజకీయ విషయాలు మాట్లాడితే గనక ఎన్టీఆర్ గారితో అసలు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, సొంత పిల్లల కంటే కూడా ఈయనకే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారని విన్నాం. అది కాక ఎన్టీఆర్ గారి అస్థికల్ని కూడా లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడి ఆయనే తీసుకొచ్చారని తెలుసు. సో ఈ బాండింగ్ గురించి ఒకసారి చెప్తారా మాకు? చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ గారికి నేనంటే చాలా, మనం కొడుకులా చూసుకునేవాళ్ళు. అంటే ప్రతిదీ గోపి గోపి అని పిలిచేవాళ్ళు, నాతోనే చేయించుకునేవాళ్ళు. యాక్చువల్లీ ఈయన కృష్ణ ఫ్యాను, కానీ ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. పార్టీ అన్న ఎన్టీఆర్ గారు ఆ అభిమానంతోనే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఉండి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. అది ఇక్కడి నుంచి ట్రైన్లో వేసి చెన్నై అయితే చెన్నైకి వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకొని ఎన్టీఆర్ గారు రాకముందే వీళ్ళు రెడీ చేసి పెట్టుకొని బుల్లెట్ ర్యాలీ తీసేవాళ్ళు. ఆ టైంలో కరుణానిధి గారు ఈయన అడిగారంట, కనుక్కుంటే నీ పేరు చెప్పారయ్యా, ఇదంతా ఎవరు చేస్తున్నారని. అంటే నువ్వు నా దగ్గరకు వస్తావా, ఎంత కావాలంటే అంత ఇస్తారంటే, నేను డబ్బు కోసం పనిచేయట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, పార్టీ అభిమానం, ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పారు.